హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎన్బి టాక్స్. ఈరోజు మన సబ్జెక్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఎల్డీసీ ఎగ్జామ్కి ఇది చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసు, కానీ చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, అవగాహన లేక లేదా కష్టమేమో అని. ఇందులో కొంచెం దృష్టి పెడితే చాలు, బాగా స్కోర్ చేయొచ్చు. దాదాపు 10కి 7 లేదా 8 బిట్ల దాకా. మరి ఇంత మంచి మార్కులు తెచ్చిపెట్టే సబ్జెక్ట్ని చదవకుండా వదిలేస్తే బాగోదు కదా. ఈ వీడియోలో అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అంటే ఏంటి, దాని గురించి వివరాలు చూద్దాం. మామూలుగా ప్రతి దేశానికి ఏదో ఒక రాజ్యభాష అంటూ ఉంటుంది కదా. మన దేశానికి రాజ్యభాష ఏది అని అడుగుతాడు. చట్టంలో ఏ ఆర్టికల్ ద్వారా దాన్ని తెలియజేస్తారు అని అడుగుతారు. ఇంకా మన అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ చూసుకున్నట్లయితే, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు ఎప్పుడు సమావేశమవుతాయి, దానికి అధ్యక్షులు ఎవరు. మరి మన దేశంలో చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి కదా. ఏ లాంగ్వేజ్ ఏ రాష్ట్రంలో మాట్లాడతారో చూద్దాం. అంతేకాకుండా 3 రీజియన్లుగా మనకు విడగొట్టారు. ఏ రీజియన్, బి రీజియన్, సి రీజియన్ అని రాష్ట్రాలని. ఏ రీజియన్లో ఏ రాష్ట్రాలు వస్తాయో ఇలాంటి విషయాలన్నీ చూసుకుంటే మనం ఈజీగా ఈ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్లో స్కోర్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి మనం కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్లయితే మనకు 22 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మన రాజ్యాంగంలో 22 భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి కదా. అందులో పార్ట్ 17 4th చాప్టరు 8వ షెడ్యూల్లో మనకు దీని గురించి ఉంటుంది, అఫీషియల్ లాంగ్వేజ్ గురించి. అందులో కూడా మనకు 343 నుంచి 351 మొత్తం 9 ఆర్టికల్స్ దీని గురించి తెలియజేస్తాయి. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు మనకు అఫీషియల్ లాంగ్వేజ్ గురించి తెలియజేస్తాయి అని అడిగితే 343 to 351 అని మనకు ఆప్షను ఉంటుంది. ఇంకా మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అని అడిగితే అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ గురించి 9 ఆర్టికల్స్. మరి ఏ ఆర్టికల్లో మనకు అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ హిందీ అని అడుగుతారు. ఇది వచ్చి ఫస్ట్ది 343 తెలియజేస్తుంది భారత రాజ్యాంగం భాషను హిందీ అని గుర్తిస్తుంది. మరి హిందీ ఏ లిపి నుంచి వచ్చిందని కూడా అడుగుతాడు. అది వచ్చేసి దేవనాగరి లిపి, స్క్రిప్ట్ అని అడుగుతాడు. ఏ స్క్రిప్ట్ నుంచి వచ్చిందని దేవనాగరి లిపి అనేది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది అని అడుగుతాడు. అది 14th సెప్టెంబర్ 1949. సో అందుకనే సెప్టెంబర్ 14th మనకు హిందీ డేగా గుర్తిస్తారు. అది 26 జనవరి 1950 నుంచి ఎఫెక్ట్ అయింది. సో సెప్టెంబర్ 14th అనేది మనకు హిందీ డే. హిందీ డేని ఏ రోజు గుర్తిస్తారు అని అడుగుతాడు. ఆప్షన్లో మనకు సెప్టెంబర్ 14th మీరు గుర్తుపెట్టుకోండి. మరి మన దేశంలో చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఒక్కో రాష్ట్రం ఒక్కో భాష మాట్లాడతారు. రాజ్యభాష హిందీ అయినప్పటికీ ఒక్కో వారు ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనకు మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు మన రాజ్యాంగం గుర్తించిండేటువంటి 22 లాంగ్వేజెస్ మన రాజ్యం గుర్తించింది. వాటిని అవి ఏవేవి అంటే అస్సామీ, బెంగాలీ, బోడో, డోంగ్రీ, గుజరాతీ, హిందీ, కాశ్మీరీ, కొంకణి, కన్నడ, మలయాళం, మణిపూరి, మైథిలి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంతాలి, సాంస్క్రిట్, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. ఈ 22 భాషలు 8th షెడ్యూల్లో మనకు గుర్తించారు. మరి వీటిలో మనకు 3 రీజియన్లుగా డివైడ్ చేశారు.
ఒక్కో రీజన్లో ఏవేవి వస్తాయంటే అవి కూడా చూద్దాం. ఇవి ఏ రీజన్, బి రీజన్, సి రీజన్గా మనకు డివైడ్ చేశారు. ఎన్ని రీజన్లుగా విడదీశారని కూడా అడుగుతుంటారు. 3 రీజన్లు. అవి ఏంటంటే ఏ, బి, సి. ఏ రీజియన్లో హిందీ కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటారు, నాలెడ్జబుల్ హిందీ గురించి. బి రీజియన్లో హిందీ గురించి కొద్దిగా ఐడియా ఉంటుంది కానీ పూర్తి కాదు. సి రీజియన్లో హిందీ గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. మరి ఈ 22 లాంగ్వేజ్లు ఉన్నాయి కదా, అందులో ఫారిన్ లాంగ్వేజ్ ఏది అని అడుగుతాడు. భారత రాజ్యాంగం గుర్తించిన ఫారిన్ లాంగ్వేజ్ ఏది అని అడిగితే నేపాలీ. అంతేకాకుండా అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని కలిగిన రాష్ట్రం ఏది అని అడుగుతాడు. అది అరుణాచల్ ప్రదేశ్. ఇంకా ఏ రీజియన్లో ఏ రాష్ట్రాలు వస్తాయి అని చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండమాన్ అంటే నికోబార్ దీవులు. మొత్తం 11+1 యూనియన్. ఇంకా బి రీజియన్లో చూసుకున్నట్లయితే ఇది హిందీ తెలుసు కది పూర్తి కాదు అన్నట్టు. పంజాబ్, చండీగఢ్, గుజరాత్, మహారాష్ట్ర, డామన్ అండ్ డయు, దాద్రా నగర్ హవేలీ. ఇవి మొత్తం 6 ఉన్నాయి. ఏ రీజియన్లో 11+1 12, బి రీజియన్లో 6. ఇంకా సి రీజియన్ చూసుకున్నట్లయితే పైన దేనిలోనూ లేని స్టేట్లు సి రీజియన్లో వస్తాయి. మిగతా ఉన్నాయి కదా, కన్నడ, తెలుగు, తమిళ్ ఇవి మాట్లాడేటివి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఇలాంటివన్నీ మిగతా ఈ రీజియన్లో వస్తాయి. మీరు ఏ రీజియన్, బి రీజియన్ బాగా గుర్తుపెట్టుకుంటే ఈ రీజియన్లో ఉన్నది ఏదో మీరు అడిగితే ఆన్సర్ చేయగలరు. మరి హిందీని డెవలప్ చేయడానికి మన చట్టంలో కొన్ని అయితే చేశారు. అది హిందీ ప్రిపేర్ అయ్యి ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ పెట్టి వాటికి అవార్డ్స్ ఇవ్వడం వల్ల హిందీని డెవలప్ చేయాలి. అంతే కదా, రాజ్యాంగం గుర్తించింది అంటే దాన్ని ఏదో విధంగా మనం పూర్తిగా దేశం మొత్తం ఎప్పుడో ఒకసారి హిందీ మాట్లాడాలి అనేది వాళ్ళ ఉద్దేశం. సో దాన్ని డెవలప్ చేయడానికి కొన్ని స్కీమ్స్ అయితే పెట్టారు. అవి చూద్దాం. హిందీ టీచింగ్ స్కీమ్ HTS. మనకు హిందీ గురించి 3 ఎగ్జామ్స్ పెడతారు. అవి ప్రబోధ, ప్రవీణ, ప్రజ్ఞ. ఈ ఎగ్జామ్ రాయడానికి కోర్సెస్ ఉంటాయి కదా, అది రెగ్యులర్ కోర్స్ ఉంది, ఇంటెన్సివ్ కోర్స్ ఉంది, ప్రైవేట్ కోర్స్ ఉంది, పార్ట్ టైం కోర్స్ ఉంది, కరస్పాండెన్స్ కోర్స్ ఉంది. మరి ఒక్కొక్క కోర్స్ గురించి చూసుకున్నట్లయితే రెగ్యులర్ కోర్స్. ఈ కోర్సు డైలీ 2 hours ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మేజర్ సిటీస్, పెద్ద పెద్ద సిటీల్లో ఈ కోర్సుని పెట్టారు. కోర్సు కండక్టెడ్ బై HTS అండ్ HM. HTS అంటే చూసాం కదా, హిందీ టీచింగ్ స్కీమ్. హిందీ టీచింగ్ స్కీము హోమ్ మినిస్టర్ వాళ్ళు ఇద్దరు దీన్ని కండక్ట్ చేస్తారు. టీచర్స్ కమింగ్ ఫ్రమ్ HTS. రెగ్యులర్ కోర్స్కి టీచర్స్ ఎక్కడి నుంచి వస్తారు అని అడిగితే హిందీ టీచింగ్ స్కీమ్ నుంచి వస్తారు. ఈ కోర్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే రెగ్యులర్ కోర్సుని హిందీ టీచింగ్ స్కీమ్ అండ్ హోమ్ మినిస్ట్రీ. ఇది ఎక్కడ పెడతారు అంటే మేజర్ సిటీస్లో. ఇది ఎన్ని గంటలు ఉంటుంది రెగ్యులర్ కోర్సు డైలీ అంటే 2 hours. మరి రోజు 2 hours అయితే సంవత్సరంలో ఎన్ని నెలలు దీన్ని కండక్ట్ చేస్తారు? 6 months. ఈ కోర్సుని డ్యూరేషన్ వచ్చేసి రెగ్యులర్ కోర్సు కాబట్టి ఇది 6 months కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఈ కోర్స్ అంటే మే అండ్ నవంబర్. దీని రిజల్ట్ ఎప్పుడు వస్తాయి?
ఆఫ్టర్ 2 వీక్స్. మనకు రెగ్యులర్ కోర్స్ అంటూ ఒకటి ఉంది, అందులో 2 అవర్స్ డైలీ కోర్సు. ఇంకా ఇది మేజర్ సిటీస్లో కండక్ట్ చేస్తారు. కోర్స్ కండక్టెడ్ బై HTS-HM అంటే హిందీ టీచింగ్ స్కీమ్ అండ్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు. టీచర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ HTS నుంచి మాత్రమే. కోర్సు డ్యూరేషన్ 6 months. ఎగ్జామ్ కండక్టెడ్ ఇన్ మే అండ్ నవంబర్. రిజల్ట్ ఆఫ్టర్ 2 వీక్స్. మరి రెండో కోర్స్ అయిన ఇంటెన్సివ్ కోర్స్ చూసుకున్నట్లయితే ఇది ఫుల్ టైం కోర్స్. ఇది ఫుల్ టైం కోర్స్ అండి. ఇది ప్రబోధ అనేది 25 వర్కింగ్ డేస్ ఉంటుంది. ఫుల్ టైం రోజంతా క్లాసులు చెప్తారు, అది 25 డేస్ చెప్తారు. ప్రవీణ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 20 డేస్. ప్రజ్ఞ చూసుకున్నట్లయితే 15 డేస్. మరి కండక్టెడ్ ఎక్కడ చేస్తారు? ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఇది కూడా మేజర్ సిటీస్. రెగ్యులర్ కోర్స్ మాత్రం ఇది కూడా మేజర్ సిటీస్లో కండక్ట్ చేస్తారు. కోర్స్ ఈజ్ కండక్టెడ్ బై HTS అండ్ HM. ఇది కూడా ఎవరు కండక్ట్ చేస్తారు? హిందీ టీచింగ్ స్కీమ్ అండ్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు. టీచర్స్ ఎక్కడి నుంచి వస్తారు? దీనికి కూడా హిందీ టీచింగ్ స్కీమ్ నుంచి వస్తారు. ఇది ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? ఇంటెన్సివ్ వచ్చేసి ఓన్లీ మేలోనే కండక్ట్ చేస్తారు. రెగ్యులర్ అయితే మే అండ్ నవంబర్లో చేశారు కదా, ఇంటెన్సివ్ కోర్స్కి ఓన్లీ మేలోనే ఎగ్జామ్ పెడతారు. ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి? ఆఫ్టర్ 2 వీక్స్. మరి ఇంకో కోర్స్ అయినా ప్రైవేట్ కోర్స్. దీనికి ఎవరు కండక్ట్ చేస్తారు, ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఇలాంటివన్నీ లేవు. ఎందుకంటే ఇది ప్రైవేట్, మనం సొంతంగా చదువుకునేది కోర్స్ కాబట్టి ఈ ప్రైవేట్ కోర్సు సొంతంగా మనము సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. ఎగ్జామ్ మనం ఎప్పుడైనా రాయొచ్చు, మేలో అయినా రాయొచ్చు, నవంబర్లోనే రాయొచ్చు. రిజల్ట్ సేమ్ వాటి మాదిరి 2 వీక్స్ తర్వాత వస్తాయి. మరి పార్ట్ టైం కోర్స్ ఒకటి ఉంది కదా, అది చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ఆఫీస్ టైం తర్వాత మనం పార్ట్ టైం చూసుకొని ఎగ్జామ్ రాయవచ్చు. ఈ ప్రబోధ, ప్రవీణ, ప్రజ్ఞ ఈ 3 ఎగ్జామ్లు రాయవచ్చు. మరి కరస్పాండెన్స్ ఒకటి ఉంది కదా, ఇది కరస్పాండెన్స్ కోర్సుని మాత్రం కండక్ట్ చేసేది ఎవరంటే సెంట్రల్ హిందీ డైరెక్టరేట్. ఎగ్జామ్స్ కండక్టెడ్ ఎప్పుడు చేస్తారంటే నవంబర్లో. రెగ్యులర్ కోర్సు మే అండ్ నవంబర్లో, ఇంకా ఇంటెన్సివ్ వచ్చి ఓన్లీ మేలో, ప్రైవేట్ కోర్స్ వచ్చి మే అండ్ నవంబర్లో మనం ఎప్పుడైనా రాసుకోవచ్చు. కాబట్టి కరస్పాండెన్స్ కోర్స్ కూడా ఓన్లీ నవంబర్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి ప్రోత్సాహాలు లేకపోతే ఇదంతా వృధా అవుతుంది. ఏదైనా ప్రోత్సాహం ఉంటేనే ముందుకు సాగుతుంది కదా. ఈ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత మంచి మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తారు. ఈ అవార్డ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. క్యాస్ అవార్డ్. ఈ 3 ఎగ్జామ్స్లోనూ 55% ఎబోవ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి క్యాస్ అవార్డ్ ఇస్తారు. క్యాస్ అవార్డ్ ఎప్పుడు ఇస్తారని అడుగుతారు. 55% మార్క్స్ ఎబోవ్ తెచ్చుకున్న వాళ్ళకి క్యాస్ అవార్డు ఇస్తారు. లంసమ్ అవార్డు ఎప్పుడు ఇస్తారని అడుగుతారు. లంసమ్ అవార్డు ప్రైవేట్గా మనం చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళకి, ప్రైవేట్ స్టూడెంట్స్కి లంసమ్ అవార్డు అనేది ఇస్తారు. పర్సనల్ అవార్డు కూడా ఇస్తారు. అది పే రూపంలో ఇస్తారు. ఒక ఇంక్రిమెంట్ని యాడ్ చేస్తారండి. ఈ పర్సనల్ పే అనేది ఎప్పుడు ఇస్తారంటే ఓన్లీ ప్రజ్ఞ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పర్సనల్ పే అవార్డు అనేది ఇస్తారు. పర్సనల్ పే అవార్డు ఎవరికి ఇస్తారంటే ప్రజ్ఞ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే. మనకు 3 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రబోధ, ప్రవీణ, ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి పర్సనల్ పే అనేది ఇస్తారు. ఇది 1 ఇంక్రిమెంట్తో 1 ఇయర్కి 1 ఇంక్రిమెంట్తో సమానం. మరి అంతేకాకుండా క్యాష్ అవార్డు 55% అబోవ్ మార్కులు వచ్చిన వాళ్ళకని మనం చెప్పుకున్నాం కదా. ఈ క్యాష్ అవార్డు అనేది ఈ పట్టిక చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ క్యాష్ అవార్డు 55% అబోవ్ తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ
55 to 60, 60 to 70%, 70 to అబోవ్ వాళ్ళకి ప్రవీణకైతే, ప్రజ్ఞకైతే, ప్రబోధకైతే ఏ విధంగా ఇస్తారో అనేది ఈ పట్టిక ద్వారా మనం చూద్దాం. 55% నుంచి 60% మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ప్రబోధ్ ఎగ్జామ్ అయితే 400, ప్రవీణ్ ఎగ్జామ్ అయితే 600, ప్రజ్ఞ అయితే 800 ఇస్తారు. మరి 60% పైన తెచ్చుకుంటే 70% వరకు ప్రబోధ 800, ప్రవీణ్ 1200, ప్రజ్ఞకైతే 1600. ఇంకా 70% అబోవ్ తెచ్చుకుంటే ప్రబోధ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి 70% అబోవ్ స్కోర్తో 1600, ప్రవీణ్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి 1800, ప్రజ్ఞ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి 2400, 2400 ఈ విధంగా ఇస్తారు. మరి లంసమ్ అవార్డు ఇస్తారు ప్రైవేట్ స్టూడెంట్స్కి, చూసాం కదా. మరి ఏ ఎగ్జామ్ పాస్ అయితే ఎంత ఇస్తారు అని అడుగుతారు. ప్రైవేట్ లంసమ్ అవార్డులో ప్రబోధ ఎగ్జామ్కి ఎంత ఇస్తారు అని అడుగుతారు, ప్రవీణ్ ఎగ్జామ్కి అయితే ఎంత ఇస్తారు, ప్రజ్ఞకి అయితే ఎంత ఇస్తారు. ప్రబోధ అయితే 1600, ప్రవీణ్ అయితే 1500, ప్రజ్ఞ అయితే 2400. ఇంకా పర్సనల్ పే చూసుకున్నట్లయితే ఈక్వల్ టు 1 ఇంక్రిమెంట్. ఈ పర్సనల్ పే ఎప్పుడు ఇస్తారు? ఆఫ్టర్ పాసింగ్ ప్రజ్ఞ ఎగ్జామ్. మరి అంతేకాకుండా హిందీ వర్క్షాప్ అనే ఒకటి ఉంది. దీన్ని కండక్ట్ చేసేది హిందీ సెల్. హిందీ ట్రైన్డ్ ఎంప్లాయీస్ హ్యాస్ టు బి అటెండెడ్. హిందీ ట్రైనింగ్ అయిన ఎంప్లాయీస్ దీనికి అటెండ్ కావచ్చు. ఎంప్లాయీస్ హ్యాస్ టు బి కమ్ విత్ ఇంగ్లీష్ వర్క్ అలోన్ ఎర్లైర్. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 30 hours. దీనికి అవార్డ్స్ ఏమైనా ఉన్నాయంటే నో అవార్డ్స్. మరి ఇంకొక కోర్స్ చూసుకున్నట్లయితే కన్వర్సేషన్ కోర్స్. ఇది హిందీ స్పీకింగ్ కోర్స్. దీనికి ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఎలిజిబుల్, ఉదాహరణకి ఎస్ఎం ఇలాంటి వాళ్ళు. కోర్స్ డ్యూరేషన్ ఈజ్ 30 hours. హిందీ వర్క్షాప్ కూడా కోర్స్ డ్యూరేషన్ 30 hours. కన్వర్సేషన్ కోర్స్ కూడా 30 hours. కన్వర్సేషన్ కోర్స్కి అవార్డు ఉంది, అది 300. ఇంకా మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ రూల్ ప్రకారం మనకు రైల్వే స్టేషన్లో బోర్డ్స్, ఏమన్నా ఆఫీసుల ముందర బోర్డ్స్ ఇలాంటివి చూస్తున్నాం కదా. ఇవి ఆఫీస్ ఆర్డర్సు, ఆఫీస్ కాపీసు, లెటర్సు ఇలాంటివి ఏ విధంగా మనం ప్రింట్ చేయాలి, ఏ విధంగా రాయాలి అనేసి ఉంటుంది కదా. ఈ చట్టంలో ఏం చెప్పారో ఇవి కూడా అడుగుతూ ఉంటారు. మామూలుగా పబ్లిక్ యూజ్ అయ్యేటివన్నీ ఫస్ట్ అయితే రీజనల్ లాంగ్వేజ్, తర్వాత హిందీ లాంగ్వేజ్, ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ విధంగా మనము నేమ్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అండ్ స్టేషన్ ప్రిమిసెస్ బోర్డ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ రైల్వే స్టేషనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏమేమి ఉంటాయో అక్కడంతా కూడా ఈ విధంగా రూల్ ఫాలో కావాలి. ఏది రీజనల్ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్. ఇంకా ఏం కావాలా, ఈ విధంగా ఏంటి ఉంటాయంటే అవుట్ సైడ్ ద ఆఫీస్ నేమ్స్ బోర్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, ఆల్ ద ప్రింటెడ్ ఫార్మ్స్ విత్ ఆర్ యూజ్డ్ బై ద పబ్లిక్ యూజ్ చేసే ఏవైనా సరే ఈ విధంగా రీజనల్ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్. స్టేషన్ అనౌన్స్మెంట్స్ చూస్తుంటాం కదా, ఫస్ట్ రీజనల్ లాంగ్వేజ్, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్. మరి 2 లాంగ్వేజెస్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే లెటర్ హ్యాండ్స్ యూజ్డ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్. ఆఫీస్లో మాత్రమే మనం యూజ్ చేసుకునేటివి. ప్రింటెడ్ ఫార్మ్స్ నాట్ యూజ్డ్ బై ద పబ్లిక్ యూజ్ చేయకోకుండేటివి. డాక్యుమెంట్స్ కమింగ్స్ అండర్ సెక్షన్ 3/3 ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 సెక్షన్ 3/3 నుంచి వచ్చేటివి. ఇన్క్రిప్షన్ ఆఫ్ గవర్నమెంట్ వెహికల్స్. వీటన్నిటికీ 2 లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు, హిందీ అండ్ ఇంగ్లీష్.
ఇంకా వన్ లాంగ్వేజ్ హిందీ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఆన్సర్ టు లెటర్ రిసీవ్డ్ ఇన్ హిందీ షుడ్ బి ఓన్లీ ఇన్ హిందీ. ఇంకొకటి వచ్చేసి ఆన్సర్ టు లెటర్ సైన్డ్ ఇన్ హిందీ షుడ్ బి ఇన్ హిందీ. హిందీ నుంచి మాత్రమే మనకు ఏదైనా రాసిస్తే దానికి రిటర్న్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు హిందీలోనే మనం టైప్ చేసి ఇవ్వచ్చు. ఇక అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీస్ ఉంటాయండి. ఈ కమిటీస్ అనేటివి జోనల్లో, డివిజన్ ఆఫీస్లో, తర్వాత టౌన్ ఆఫీసెస్లో కూడా ఉంటాయి. ఇవి ఏ విధంగా ఉంటాయి చూద్దాం. డివిజనల్ ఆఫీస్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఇది చూసుకున్నట్లయితే దీనికి చైర్మన్ వచ్చి డిఆర్ఎం. ఇది మీటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ఎవరీ 3 months, వన్స్ ఇన్ 3 monthsలో ఇది మీటింగ్ కండక్ట్ చేస్తారు. డివిజనల్లో ఎవరు మనకి చైర్మన్ అంటే డిఆర్ఎం. ఇంకా జోనల్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఒకటి ఉంటుంది కదా, దానికి చైర్మన్ ఎవరో అని అడుగుతారు. దానికి చైర్మన్ జిఎం, జనరల్ మేనేజర్. మీటింగ్ వన్స్ ఇన్ 3 months. ఇంకా టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ, దీనికి చైర్మన్ ఎవరు అని అడుగుతుంటారు. సీనియర్ మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆఫ్ ద టౌన్. ఆ టౌన్లో ఉన్న సీనియర్ మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్. అక్కడ సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్, మన రైల్వేనే కాకుండా ఎవరైనా సరే సీనియర్ మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఏమైనా ఉంటే ఆ సీనియర్ మోస్ట్ ఆఫీసరే దానికి చైర్మన్గా ఉంటాడు టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి. ఇది ఎన్ని నెలలకు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేస్తారు అంటే ఇది మాత్రం 6 months. డిఆర్ఎం ఆఫీస్లోది, మనకు జిఎం ఆఫీస్లోది రెండు కూడా 3 monthsకి అయితే ఇది మాత్రం 6 months. అంతేకాకుండా సెంట్రల్ హిందీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ సెంట్రల్ హిందీ కమిటీకి చైర్మన్ ఎవరు అని అడుగుతారు. సెంట్రల్ హిందీ కమిటీ చైర్మన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్. ఈ సెంట్రల్ హిందీ కమిటీ మొత్తం ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారని అడుగుతుంటారు. 30 members. వీళ్ళు కూడా లోక్సభ నుంచి 20 members, రాజ్యసభ నుంచి 10 members. గుర్తుపెట్టుకోండి, 30 membersలో లోక్సభ నుంచి 20, రాజ్యసభలో 10 members. ఈ సెంట్రల్ హిందీ కమిటీలో రాజ్యసభ నుంచి ఎంతమంది మెంబర్స్ ఉంటారని అడిగితే 10 members. ఈ విధంగా అడుగుతూ ఉంటారు. లోక్సభ అయితే 20 members. ఆఫీస్ క్లర్క్ ఆర్ అదర్ స్టాఫ్ రైట్ 10,000 words per year. దే విల్ గెట్ 10,000 award. మరి వర్క్ అవార్డులో అయితే ఆఫీస్ క్లర్క్ కానీ ఈ మిగతా స్టాఫ్ కానీ ఒక సంవత్సరంలో 10,000 words అయితే టైప్ చేస్తే అతను 10,000 క్యాష్ అవార్డ్ అనేది గెలుచుకోవచ్చు. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మనం అఫీషియల్ లాంగ్వేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో మన ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ఇంతవరకు వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.